హాయ్ అండి. ఈరోజు షర్మిల చాలా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒకటే విషయం చెప్తున్నా నేను, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆవిడ చాలా మనలాంటి వాళ్ళని సైతాన్లని కూడా అనింది. ఆవిడ సైతాన్ అనుకోవచ్చు, ఇంకా సైకో అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు. కానీ ఉన్న విషయాలు ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు సైతాన్లు అయితే ఫైన్. అయితేనండి ఆవిడ కక్ష కార్పణ్యం అంతా కూడాను అన్నం మీద ఉన్న కక్ష కార్పణ్యం అన్నతోనే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఎందుకంటే ఆయన్ని ప్రేమించే చాలామంది మనసుల గాయాలు అయ్యే పని ఆవిడ చెయ్యకుండా ఉంటే ఆవిడ మీద అసహ్యం తగ్గుతుంది జనాలకి అంటా నేను. కాబట్టి ఏంటంటే దయచేసి ఆవిడకి ఎవరైనా సరే మంచి ఇట్లాంటి సలహా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ నుంచి నోట్లో నుంచి వెంట్రుకలు పీకుతాడా, చెండాలపు మాటలు, ఏం పీకుతాడు, వెంట్రుకలు పీకుతాడా, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడాను గాడిదలు కాసాడా, ఇట్లాంటివన్నీ కూడాను ఈ సివిలైజ్డ్ పీపుల్ మాట్లాడుకునే మాటలు కాదు. షర్మిల మాట్లాడే మాటలు చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు అంతకంటే కాదు. గొడ్లని గాచుకునే వాళ్ళు, అక్కడ నిరక్షరాస్యులు మాట్లాడుకునే మాటలు. అయితే చాలాసార్లు ఈవిడ చాలా రకాలుగాను భయపెట్టింది చాలామందిని. ఎట్లాగంటే కేసులు పెడతాము, నా మీద అనవసరమైన మాటలు మాట్లాడకండి, ఇదిగో వాళ్ళ మీద కేసులు పెడతాము, వీళ్ళ మీద కేసులు పెడతాము అని ఆవిడ చాలా హెచ్చరించింది అందరినీ కూడా, చాలామందిని. ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిని ప్రేమించేవాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు. అయితే ఈవిడ తెలంగాణలో పార్టీ పెట్టి చాప చుట్టేసినప్పుడు ఈవిడ గురించి ఒక పుస్తకం అచ్చేశారు. ముఖ్యంగా ఆ పుస్తకంలో ఎన్ని రకాలైన ఒక పరువు నష్టం కలిగించే, ముఖ్యంగా షర్మిలకి కావచ్చు, ఆవిడ హస్బెండ్కి కావచ్చు, పరువు నష్టం కలిగించేది ఎన్ని రాశారంటే వాళ్ళు, అసలు ఆ పుస్తకం పేరే దొంగల ముఠ తెలంగాణ టు ఆంధ్ర. ఓకే అండి, నేను థంబ్నెయిల్ మీద పెడతాను చూడండి. అయితే దానిలో కొంతమంది ఆ ముఠాలో కూడా కొన్ని పేర్లు ఒక ఫోటోలు వేశారు. దానిలో ముఖ్యంగా షర్మిల ఉన్నది, అనిల్ శాస్త్రి ఉన్నాడు. అయితే వాళ్ళ ఫోటోలు వేసి ఇంకా నలుగురు ఉన్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు. ఆ నలుగురిలో ఆ పుస్తకానికి బ్యాక్డ్రాప్, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అనిల్ శాస్త్రి భార్య కూతురు వాళ్ళ ఫోటో ఒక షేడ్గా లైట్గా వేశారనమాట, పబ్లిష్ చేశారనమాట. అయితే ముఖ్యంగా ఈ షర్మిల గురించి, అనిల్ గురించి ఎంత అసహ్యంగా రాశారంటే మచ్చుకు నేను ఒక్కటి వినిపిస్తానండి. ఒకటి కాదు, 2 వినిపిస్తాను, 2 పేజీలు పుస్తకంలో అబ్స్ట్రాక్ట్స్ అనమాట. నేను చదివేది చంద్రబాబుతో దొంగల ముఠా కుట్ర. దొంగల ముఠా అంటే ఏంటంటే అనిల్ అండుకో అనమాట. అనిల్ అండుకో అనే ఎవరో కూడా ఇక్కడ వీళ్ళు చెప్తారు. ఇన్నాళ్ళు తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోడల్ని అని కాలికి బల్పం కట్టుకుని తిరిగిన షర్మిల ఒక్కసారిగా ఆంధ్ర వైపు వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం షర్మిలతో పాటు తాటి సతీషు, ఎం కొండలరావు, ఏక్తా శ్రీనివాసు, అంకన్ రవి వెనక ఉండి నడిపించారు. ఆ నడిపించేది మాత్రం చంద్రబాబు నాయుడు. నేనంటలేదు కదండి, బుక్లో ఉన్నది. నేను దాన్ని చూసి దాన్ని చదువుతున్నాను అనమాట, ఒక పేజీని చూసి. తెలంగాణలో ఎలాగో చంద్రబాబు శిష్యుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆంధ్రాలో చంద్రబాబుని గెలిపిస్తే తమ వ్యాపారాలు సజావుగా సాగుతాయని వీళ్ళు కుట్ర పన్నారు. వాస్తవానికి షర్మిలకు కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. ఇప్పుడు నేను చాలా, వీళ్ళ భర్త గారు కూడా చెప్పాడు, ఆవిడ ప్రొఫెషన్ అండి అంటే వీళ్ళ ప్రొఫెషన్ ఏంటో చాలా బాగా మనం రాబోయే కాలంలో నేను కూడా చాలా చెప్తానండి. ఇదిగో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఈ పుస్తకం గురించి, వాళ్ళు ఎవరు పుస్తకం పబ్లిష్ చేశారో కానీ నిజంగాను మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదన్నమాట. అయితే వాస్తవానికి షర్మిలకి కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు, కాంగ్రెస్ కోసం పనిచేసిన అనుభవం కూడా లేదు. ఉన్నదల్లా జగన్ చెల్లెలు అన్న పేరు మాత్రమే. ఆ ఒక్క పేరుతోనే రాహుల్ గాంధీ ఆమెకు ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. ఆమెకు ఈ పదవి వదిలింది అంటే దానికి కారణం, ఈ పదవి వరించింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి.
ఆ పుస్తకంలో రాశారనమాట, చంద్రబాబుతో దొంగల ముఠా కుట్ర అనేది. ఇది నేను పంపిస్తానండి. నేను దీనిలో వేస్తాను, థంబ్నెయిల్లో వేస్తాను. ఇది దొంగల ముఠా అనే పుస్తకం అనమాట. ఇది దొంగల ముఠాలో ఒక 6 ఉన్నారండి, 6 ఫోటోలు. ఒకటేమో ఏబీకే కాదు, ఏబి రాధాకృష్ణ, ఆర్కే రాధాకృష్ణ, ఏబీ ఛానల్ ఆయన. తర్వాత 2 కళ్ళజోళ్ళు పెట్టుకుని, 3 కళ్ళజోళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నాలాగాను. ఆ కళ్ళజోళ్ళు పెట్టుకున్న వాళ్ళలో ఒక గుండా ఆయన కూడా ఉన్నాడండి. తర్వాత మన అల్లుడు గారు మన అల్లుడు గారు అంటే అంటే రాష్ట్రానికి అల్లుడు గారు కదా ఆయన అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా. పైగాను ఆయన చాలా గాడ్లీ పర్సన్ అన్నట్టుగాను, లేకపోతే అసలు ఆయనే భగవంతుడే ఆయనగాను అనుకునే అనిల్ శాస్త్రి గారు పాపం. ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మడికి జంజం ఎందుకు అని అన్నట్టుగాను, జగమెరిగిన ఈ పాస్టర్కే లేకపోతే ఎవాంజలిస్టులకో ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఆయన కళ్ళు మూసుకుంటే ఆల్మోస్ట్ జీసస్ క్రైస్త్ అయిపోయినట్టే ఆయన ఉద్దేశించుకుంటాడు అనమాట. ఆ ఫోటో ఒకటి ఇట్లా పెట్టుకున్నది, ఆయన ఇలా పెట్టుకున్నది ఇట్లా ఉన్నదనమాట. తర్వాత షర్మిలమ్మ గారి పాపం, ఆవిడ మరి రాజకుమార్తె, చాలా ఆవిడకి అసలు మొత్తం 6 వారాల నగలు 7 వారాల నగలు అంటారు కదా, 7 వారాల నగలు కాకుండా 7,000 వారాల నగలు కూడా పెట్టుకునే అంత సామర్థ్యాలు అంత ఉన్నదనమాట. ఎందుకంటే పెద్ద ఇంటి బిడ్డ కదా ఆవిడ. ఇంకా పైగా నాన్నగారు సంపాదించి ఇచ్చింది ఉంది, అన్నగారు సంపాదించి ఇవ్వబోతున్నాడు. ఇద్దాం అనుకుని ఏదో పేర్లు అవేవో ట్రాన్స్ఫర్లు చేసుకుందాం అనుకుంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడి మానేశాడు. తర్వాత మరి భర్త గారు మరి ఎవాంజలిస్ట్గా మరి బోలెడు డబ్బులు సంపాదించి ఉంటాడు మరి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా, కానీ ఏంటంటే 2 ఆడవాళ్ళు వెనకాల ఉసురు పోసుకున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెబుతాడని ఇదే మాటలు ఈ దొంగల ముఠాల్లోనే మరి వాళ్ళు ప్రశ్నించారు. మరి దానికి ఈ అనిల్ శాస్త్రి గారు మరి ఏం సమాధానం చెప్తారో మనకి తెలియదు. కానీ తప్పకుండా ఇది మాత్రము ప్రతి వాళ్ళు చదవాల్సిన పుస్తకం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్లో నేను అనేది ఏదో విజయమ్మ గారు రాసింది కదా, కింద ఉన్నది, నా లైబ్రరీలో ఉంది, నేను తీసుకురాలేదు. ఆ బుక్ చదువుకుంటే చాలా విషయాలు మనకి తెలుసుకున్నాం కదా. అట్లాగే ఈ దొంగల ముఠా తెలంగాణ టు ఆంధ్ర అని ఉంటే అది కూడా మనకు తెలుసుకుంటే ఇప్పుడు ఈవిడ గారు అనిల్ శాస్త్రి గారు మరి అంటే ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన కూతురు అల్లుడు అనమాట. రాష్ట్రానికి సంబంధించిన కదా, రాష్ట్రం యొక్క కూతురు అల్లుడు. వీళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళన్ని ప్రతి పేజీలో పొందుపరిచి ఉంచారు. కాబట్టి అది మీరందరూ చదవండి, తరించుకోండి, చక్కగా మీ ఎవరికి వాళ్ళు చక్కగా చేయండి. అందరికీ తెలియాల్సిన విషయాలు అనమాట. ఎందుకంటే ఒక రామాయణం, ఒక భారతం ఎట్లా తెలియాలో, ఎందుకంటే కష్టపడి వాళ్ళు పబ్లిష్ చేయించారు. మరి వాళ్ళని ఏం అనలేదు, ఈ అమ్మాయి ఏం అనలేదు, వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళలేదు కదా. కాబట్టి ఏంటంటే మరి అది నిజమే కావాలి, మరి ఆవిడేమన్నా ఎక్నాలెడ్జ్మెంట్ ఏమన్నా ఇచ్చిందేమో మరి మనకు తెలియదు. కాబట్టి ఇది తప్పకుండా ఈ బుక్ అందరూ చదివి తరించండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.